పెద్ద బిస్కెట్ అయింది గైస్. ఎందుకంటే ఇంతసేపు నేను ఉక్కుంపేట హైవే నుంచి పాడేరు వరకు రికార్డ్ చేసుకొని వస్తే ఆడియో రికార్డ్ అవ్వలేదు, ఒక్క వీడియో రికార్డ్ అయింది. ఎంత బాధేస్తుంది గైస్. అందుకే చూసుకోవాలి. ఒకసారి లా ఫోన్ పట్టుకోరా దీపం. రేచ్చా సర్లేండి, అయినా పర్లేదు. వెళ్ళామా? మరి ఎలా వెళ్తాం? ఇక్కడే కదరా. అయితే ఒక పని చేద్దాం, ఇలా కిందకి వెళ్దాం గైస్. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. మంచిగా మాట్లాడాను, రికార్డ్ చేశాను, కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదు, వీడియో రికార్డ్ అయింది. దరిద్రం. మనం వెనకాల కూర్చుంటే ఏం చేయలేం. నా వెనకాల మా ఫ్రెండ్ ఉన్నాడు. సర్లేండి, ఇంకా మరి రికార్డ్ చేసింది ఎలాగో వేస్ట్ అయిపోయినట్టు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ చేస్తా. పాడేరు ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు. అసలు వీడియో ఎక్కడ కట్ చేయాలనుకోవట్లేదు. సో చూద్దాం ఎలా రికార్డ్ అవుద్దో. ఈసారైనా ఆడియో మంచిగా రికార్డ్ అవ్వాలని కోరుకుంటా. అసలు చెప్తున్నా గైస్, మోటో వ్లాగింగ్ ఫుల్ సెటప్తో పండగ టైంలో రికార్డ్ చేసినోడు ఎవరు లేడు అనుకుంటా, మనం తప్ప. అరే ఇంతసేపు అయింది, ఇంట్రో కూడా చెప్పలేదు కదా. సారీ గైస్. హాయ్, దిస్ టీరెక్స్, వెల్కమ్ టు టీరెక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం పాడేరు ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు చూద్దాం. మీకు చూపిస్తానమాట పండగ ఎలా జరుగుతుంది, ఏంటి సిచ్యువేషన్ అని. వెనకాల నా ఫ్రెండ్ దీపక్ ఉన్నాడు. అరే అప్పుడే వర్షం పడేలా అయిపోయింది, సరిపోయింది. అరే పండగ టైంలో వర్షం పడితే చాలా దరిద్రంగా ఉంటుంది గైస్. అందుకే పడకూడదు అనమాట. జనాలు ఇప్పుడు కొద్దిగా తక్కువగానే ఉంటారు, కానీ నైట్ అయితే చూడలేము. అబ్బా బీభత్సంగా ఉంటారు. అవును, స్ట్రైట్కి వెళ్ళొచ్చా? లేదు, స్ట్రైట్గానే వెళ్ళాలి. ఎందుకంటే మీకు చూపించాలి కదా పాడేరు మొత్తాన్ని. షార్ట్ కట్స్ అయితే ఎక్కడ యూజ్ చేయను. మెయిన్ రోడ్ పట్టుకొని మీకు చూపిస్తాను లైటింగ్ ఎలా ఉంది ఏంటి అని. అరే ఫుల్ అంటే మైక్ అలానే కెమెరా మొత్తం ఫుల్ సెటప్తో, మోటో వ్లాగింగ్ ఫుల్ సెటప్తో రికార్డ్ చేసిన ఫస్ట్ వీడియో. పండగ లాస్ట్ రోజు తీస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నీ దరిద్రమైన నోరుతో గైస్, నా వెనకాల కూర్చున్నది ఎవడో తెలిసే ఉంటుంది. జర్మనీ బాయ్, జర్మనీ గోయింగ్ బాయ్. అరే రికార్డ్ అవుతుందా చూడు. మధ్యలో చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉక్కుంపేట హైవే నుంచి ఇక్కడ వరకు వచ్చాను రికార్డ్ చేసుకొని. మొత్తం పోయింది. అంటే ఆడియో కనీసం చిన్న విండ్ నాయిస్ కూడా లేదు, ఏది రికార్డ్ అవ్వలేదు అనమాట. మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ పెడితే ఇప్పుడు రికార్డ్ అవుతుంది ఆడియో. ఎలాగో గోప్రో కూడా తెచ్చాం కాబట్టి బయట సరదాగా ఒక రీల్ చేసేద్దాం, బాగుంటుంది. చెయ్యాలి, నిజంగానే చేస్తా గైస్. అందరు విచిత్రంగా చూస్తారు, మనం పట్టించుకోకూడదు అనమాట. అసలు పండగ టైంలో జనాల దగ్గర ఫాస్ట్గా వెళ్ళకూడదు తెలుసా. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీయే మన సేఫ్టీరా. మనం హార్న్ కొట్టాల్సిన అవసరం లేదు, మన ఎగ్జాస్ట్కే అందరూ సైడ్ తప్పుకుంటారు. చూడండి గైస్, 2:14 అయిపోయింది. ఇప్పటివరకు మేము తినలేదు, అంటే భోజనం చేయలేదు. ఇప్పుడు వెళ్ళి చెయ్యాలి. ఫస్ట్ అప్పట్లో నాకు ఇలా అంటే ఎవరైనా కెమెరా ఇలా హెల్మెట్కి పెట్టుకొని వెళ్తున్నప్పుడు అనుకునేవాడిని, అరే ఒక్కసారైనా అలా రెడీ అవ్వాలి, అంటే అలా వ్లాగింగ్ చెయ్యాలి అని. అసలు చెప్తున్నా గైస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విత్ ఇన్ ఇన్ని మంత్స్లో నేను అసలు ఇలా గోప్రో కొంటాను, ఇలా ఒక వ్లాగింగ్, అరే సైడ్కి వెళ్ళొచ్చు కదా, వ్లాగింగ్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే గైస్. అరే ఇలా వెళ్ళిపోదామా? స్ట్రైట్గా అయితే మనం వెళ్ళలేంరా. అది గైస్ నేను చెప్పేది ఏంటంటే, అసలు కళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వ్లాగింగ్ చేస్తానని, కానీ చేస్తున్నాను. ఒరే మనం ఎక్స్పెక్ట్ చేయలేనిదే లైఫ్ అనమాట గైస్. ఇంకా ఇప్పటివరకు మన వీడియో చూస్తూ ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తూనే ఉంటాను. అది కుదిరితే ఖచ్చితంగా నైట్ అప్పుడు లైటింగ్ గోప్రోతోనే తీస్తాను, ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. అది కూడా
అంటే ఒక్క వీడియోలోనే పెడతాలేండి. చాలా క్రౌడ్ ఉంది, నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. మెడికల్ కాలేజ్ దగ్గర గంట సేపు పట్టింది. చాలా చాలా ఎక్కువ క్రౌడ్ ఉందప్ప నిజంగానే. ఫస్ట్ టైం చాలా చిరాకు వచ్చింది. రే ఏంటబ్బా ఇంత ఇంత జనాలా మరీనా? అరే నిజంగా ప్రతి ఇయర్ పెరుగుతున్నారు అబ్బా జనాలు. అలా 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 నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అసలు కనీసం అంటే కనీసం పాడేరు రాలేమనుకుంటా, అడుగు కూడా పెట్టలేము, అంత ఎక్కువ జనాలు ఉన్నారు. అరే ఏంట్రా లైటింగ్ సగం వస్తుంది సగం రావట్లేదు అక్కడ. సరిపోయింది. స్ట్రైట్గా అయితే ఇక్కడ పంపించారు, ఖచ్చితంగా కట్ అవ్వాలి. చూద్దాం ఇలా వీళ్ళు వెళ్ళేలా ఉంటే లేదు, అలాగే వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు. అనియా సరిపోయింది. అనియకి చెప్దాం అనుకున్నాను అలా పంపించట్లేదు అని, అనియ వినలేదు. సో మన పని మందే. మరి ఇటు వస్తే ప్రాబ్లం ఏంటంటే బురద. నేను వెనకాల మడ్గాడు కూడా పెట్టలేదు, నా బాధ అది. తుల్లిందా దరిద్రం అయిపోద్ది హుడి. ఆగరా నాయన. బా స్ట్రైట్గా పంపించట్లేదు, ఎంత అడిగినా పంపించరు. గైస్ మీకు లైటింగ్ అయితే చూపిద్దాం అనుకున్నా కానీ అలా పంపించరు అనమాట.